హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు టమోటాలతో నిలవ పచ్చడి చేస్తున్నానండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు బాగా పండిన టమోటాలు, చింతపండు, ఆవాలు, మెంతులు కొంచెం చాలండి, ఉప్పు, కారం. ఇదిగోండి ఉప్పు, కారం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదిగోండి ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేశాను. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు వేసి మగ్గించుకోవాలండి బాగా. ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గాక దీన్ని ఒకసారి మిక్సీ వేసుకుందామంట, అంటే మెత్తగా అవ్వడానికి. లేకపోతే ఇలా పీసులుగా అవన్నీ ఉంటాయనేసి ఒక్కసారి మిక్సీ వేసుకుందామండి. మరి మెత్తంగా పేస్ట్లా కాకుండా ఒక్క రౌండ్ అలా. చూసారు కదండి, ఇట్లా మిక్సీ వేసేసుకోవాలి. మరి మెత్తగా వేసుకోకూడదండి, ఇలా పచ్చాగానే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం. మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలండి, అంటే ఏదైనా పచ్చివాసన ఉన్నా కూడా పోతుంది. అని ఇది 1 మంత్ వరకు నిల్వ ఉండాలి కదండి, అందుకని మళ్ళీ పొయ్యి మీద పెట్టాను. ఇది ఉడికేలోపు మనం ఉప్పు, కారం అవన్నీ కొలతలు చూద్దామండి. కేజీ టమోటాలకి ఈ గ్లాస్తో నేను సగం ఉప్పు, కొంచెం కారం తగ్గించి వేసుకుంటానండి దీంతో. కానీ ఇప్పుడు అవి కేజీ టమోటాలు లేవండి, 800 గ్రాములే ఉన్నాయి. అందుకని కొంచెం తగ్గించే వేసుకున్నాము. ఇదిగోండి ఈ గ్లాస్కి ఇక్కడికి వేసుకున్నాను సాల్ట్. ఈ సాల్ట్ ముందే వేసేద్దామండి, కారము చల్లారాక వేసుకోవాలి. ఇదిగోండి సాల్ట్ వేసేస్తున్నాను. ఇదిగోండి కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మెంతులు కొంచెం వేపుకుందామండి, లేకపోతే నలగవు. మెంతులు వేగిపోయాయండి. నేను ఇదిగో ఈ చిన్న రోట్లో వేసుకొని దంచుతున్నాను. ఇదిగోండి ఆవాలు నేపుతున్నాను. మెంతిపిండి తగ్గినా పర్లేదండి, కొంచెం ఫ్లేవర్ కోసమే. కానీ ఆవు పిండి మరింత వేసుకున్నా కూడా ఏం కాదు, పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారండి, ఆవు పిండి కూడా రెడీ అయిపోయింది, మెత్తగా నలిగిపోయిందండి ఆవాలు కూడా. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఇది ఇప్పుడు చల్లారాకే కారం పోసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే పచ్చడి కలర్ మారిపోతుంది. ఇప్పుడు ఇది చల్లారిపోయిందని నేను కలుపుతున్నాను. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టేశాను బాండి. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. తాలింపు అంటే నేను దీంట్లో ఏమీ వేయనండి, ఎందుకంటే నిల్వ ఉండే పచ్చడి కదా. ఓన్లీ ఆవాలు, జీలకర్ర ఈ రెండే వేస్తానండి, ఎండుమిరపకాయలు ఇంతవరకే వేస్తాను. కరివేపాకు, ఎందుకంటే ముందు పచ్చెనపప్పు, మినపప్పు అవన్నీ వేస్తే మళ్ళీ స్మెల్ వస్తుందండి పచ్చడి, నిలవ పచ్చడి కదండి, అందుకని చెప్పి ఇవి రెండే వేస్తాను నేను తాలింపుల్లో. చూసారు కదండి, రెడీ అయిపోయింది పచ్చడి. నేను ఇది గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇంతేనండి టమోటా పచ్చడి. కానీ దోశల్లోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ పచ్చడి గురించి ఎంతమందికి తెలుసు నా కామెంట్స్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.